హల్లెలూయా. ప్రభునందు మరి కూడి ఉన్న దైవజనులకు అందరికీ నేను ప్రత్యేక వందనాలు. మరి ముఖ్యంగా వేదిక మీద పెళ్లి కుమారుడిగా పెళ్లి కుమార్తెగా మరి సిద్ధపడిన వారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే సంగమునకు, అలాగే మరి ఇరువైపు బంధుమిత్రులు కూడా నా ప్రత్యేక వందనాలు ప్రభు పేరట. అయితే నేను పెళ్లి కుమార్తె గురించి, జూషి గురించి మరి నేను మీ యొద్ద తన యొక్క మరి కుటుంబం నుంచి మరి వారు అక్క పెరిసి అక్క విషయంలో నేను తెలియజేయడానికి అనేది జూసి పట్ల మరి నేను ఇక్కడ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మొదటగా మరి ఇక్కడ వివాహం జరుగుతుందంటే దేవుని యొక్క ఆ మహా సంకల్పన బట్టి మరి ఈరోజు వధువుగా సిద్ధపడిన జూసి మరి ఆ బిడ్డ నాకు మొదటగా అయితే మా సహోదరి పెరిసేస్ నాకు పరిచయం అండి. అయితే ఇక్కడ అక్క కిమ్స్లో జాబ్ నిమిత్తం వచ్చింది. ఆ జాబులో మరి ఈ వాక్యం తెలుసుకున్నది ఎవరి ద్వారా అంటే మా సహోదరి ఎస్తేర్ని బట్టి. అప్పటి నుంచి కూడా ఆ ఎస్తేర్ని బట్టి మా అక్క ద్వారా ఎస్తేర్ ద్వారా అక్క తెలుసుకుని వచ్చి మరి పాస్టర్ గారిని సంప్రదించినప్పుడు మరి పాస్టర్ గారు మాట్లాడినప్పుడు దేవుని యొక్క ఈ కడవరి యొక్క వర్తమానం యొక్క ప్రవక్త వారి యొక్క చరిత్రంతా విని మరి ఆమె అంగీకరించి చిన్న వయసు నుంచి అప్పుడు నుంచి కూడా మరి అక్క వాక్యంలో ఎంతో జాగ్రత్తగా వింటూ దేవుళ్ళు ఎంతగానో ప్రేమతో మరి దేవుని యొక్క వాక్యం ద్వారా కూడా మరి తను ఎదుగుతూ, అలాగే మరి అక్కళ్ళ అమలాపురంలో ఉండేవారు. కాటరి కొన ఈ వాక్యం నిమిత్తం మరి అక్కళ్ళ కాటరి కొని వచ్చేవారు. అది ఎంతైనా వారికి మరి ఆ టైంలో చాలా కష్టమే అయినప్పటికీ కూడా దేవుని ప్రేమించి దేవుని యొక్క వాక్యం కోసం మరి వారు అక్క వచ్చేది. మరి పాస్టర్ గారు కూడా వచ్చి మరి ఇక్కడ వాక్యం అమలాపురం పెట్టేవారు. బుధవారం ఆ సమయంలోనే మేము వచ్చాము, అక్క పరిచయము. తర్వాత మరి ఇలా ఉంటుండగా తర్వాత చూసి చిన్న వయసులోనే మరి అక్క దగ్గరికి రావడము, వచ్చిన తర్వాత చూసి కూడా మరి ఈ కాలానికి వర్తమానము ఈ వాక్యం ద్వారా మరి బాప్తిసం తీసుకుని మరి ఆ బిడ్డ చక్కగా చిన్నప్పటి నుంచి చక్కగా పాటలు పాడుతూ దేవుని యొక్క సన్నిధిలో, అలాగే ఒక భయముతో, ఒక దేవుని యొక్క ప్రేమతో మరి చిన్నప్పటి నుంచి మా మధ్యలో ఎదిగిన బిడ్డ మరి చక్కని పాటలు పాడుతుంది సంఘంలో, అలాగే సండే స్కూల్ కూడా నడిపిస్తుంది. చక్కగా వాక్యం పట్ల కూడా మరి ఎంతో తేటగా ఆ బిడ్డ వాక్యం పట్ల కూడా ఎంతో యథార్థంగా సాగుతూ ఉంటుంది. మరి ఆ బిడ్డ అలాగూ బ్రదర్గా చెప్తున్నారు.